శ్రీ జపాలి హనుమాన్ మందిరం పవిత్రమైన తిరుమల యాత్రలో భాగంగా జపాలి క్షేత్ర దర్శనం వల్ల భక్తుల కష్టాలు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఈ జపాలి తీర్థం ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి 1.5 కిలోమీటర్లు లోపలికి నడవలసి ఉంటుంది. మనం నడిచి వెళ్లే మార్గం రెండు పక్కలా కూడా ఇలా చిన్న చిన్న రాడుపై రాడు పేర్చి ఇలా బిల్డింగ్ లా కట్టారు. ఎందుకంటే భక్తుల నమ్మకం వాళ్ళు ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరుతుందని. రామాయణ కాలం నాటి ఈ క్షేత్రంలో జపాలి మహర్షి తపస్సు చేసి తన వాక్ దోషాన్ని పోగొట్టుకున్నారని, అందుకే ఈ క్షేత్రానికి జపాలి అనే పేరు వచ్చింది అంటారు. ఇది హనుమంతుని జన్మస్థానంగా, అంతేకాదు అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. దట్టమైన అడవి, పచ్చని వాతావరణం, కొండల మధ్య ఉండటం వల్ల ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి నిత్యం పూజలు జరుగుతాయి. మంగళ, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ తమలపాకు మాలలు అయితే కట్టి భక్తులకైతే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక చెట్టు కిందన మొత్తం ఆంజనేయ స్వామి సింధూరం అయితే పూసి ఉంది. దానిపైన కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. స్వామి మందిరం అయితే ఒకసారి చూడండి. ఇక్కడ భజనలు అవి కూడా చేస్తున్నారు. లోపల కెమెరా అయితే అలౌ లేదు. లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. దానికి పూజలు చేసి మనకి హారతి ఇచ్చి తీర్థము ప్రసాదం అన్ని కూడా ఇస్తున్నారు. మనం వెళ్లే మార్గంలోనే హాథీరామ్ బావాజీ మందిర్ కూడా మనం చూసుకెళ్తాము. ఈ హాథీరామ్ బావాజీ బైరాగి 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవారంట. ఆయన భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామి రోజు బావాజీతో పాచికలు ఆడేవారంట. ఇది తెలిసి ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇదంతా కట్టుకథ అని తేల్చాలని బావాజీని గదిలో బంధించి గది నిండా చెరుగడ్డలు వేసి రాత్రిలో తినాలని శాసించారు. అయితే వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా స్వామి ఏనుగు రూపంలో వచ్చి మొత్తం చెరుగడ్డలన్నీ తినేశారంట. నుండి తిరుమల ఆలయ ప్రధాన అధికారిగా నియమించబడి ఆలయ సమీపంలోనే సీతారామాలయం నిర్మించారు. వారు ఏనుగు రూపంలో వచ్చారు కనుక హాథీ అని, రామాలయం నిర్మించారు కనుక రామ్ అని భావించి అప్పటి నుండి హాథీరామ్ బావాజీ అని వాడుకలోకి వచ్చింది. హాథీరామ్ బావాజీ జీవ సమాధిని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు.